కానీ అయిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ప్రొఫెసర్ కాసిం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ పౌరహక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ లక్ష్మణను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కో-కన్వీనర్ అయినటువంటి వెంచన సంజయరావు గారిని వేదిక మీదకి రావాలని కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ముఖ్య వక్తలలో అనుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు కొత్తగూడెం నియోజకవర్గం ఊరనేని సాంబశివరావు గారు కూడా రావాల్సి ఉండే, కానీ ప్రస్తుతానికైతే వాళ్ళ రాష్ట్ర నాయకులు బాగా హేమంతరావు గారు వస్తానికి మాటిచ్చారు. త్వరలో జాయిన్ అవుతారు. మనకు వాళ్ళగానే వాళ్ళని పిలుస్తారు. అదేవిధంగా జాన్ గారు వేదిక మీదకి రావాల్సిన అధ్యక్షుడు. అదేవిధంగా చంద్రబాబు అన్న దేశభక్త ప్రజాస్వామ్య ఉద్యమం అన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తాము. ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెచ్చకి ప్రభాకరాచార్యని వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తాము. రాజకీయ ఖైదీల విడుదల కమిటీ అన్నను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తాము. విద్యాసాగర్ రావణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షులు అనారోగ్య కారణాల రీత్యా కార్యక్రమానికి హాజరు కాలేదు. తెలంగాణ ఏర్పడితేనే ప్రజల సమస్యలు తీర్చాలని భావించే ఆ రోజు తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటులోనే అన్ని సమస్యలు తీర్చుకోవాలి. తెలంగాణ మౌలిక సమస్యలైన భూమి, భక్తి ఇవన్నీ సమస్యలు తీర్చనే, వనరులు తగ్గితేనే సమస్యలు తీర్చాయి. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ ప్రజాస్వామిక హక్కులకై పోరాడిన అమరవీరులకు. నినాదంతో మలిదశ తెలంగాణ ఉద్యమం 1990 నుండి ప్రారంభమైంది. 1990 భువనగిరి సభ, తదనంతరం సూర్యాపేట డిక్లరేషన్, ఆ సూర్యాపేట డిక్లరేషన్ కొనసాగింపుగా 1997 డిసెంబర్ 27, 28 తేదీలలో వరంగల్ కేంద్రంగా వరంగల్ డిక్లరేషన్ అనేది ఒక 60 డిమాండ్లతో కూడిన ఒక డిక్లరేషన్ సభ నిర్వహించడం జరిగింది. ఆ డిక్లరేషన్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఏమేమి ప్రజల ప్రయోజనాలు ఏమి ఉంటాయనే దాని మీద ఆ వరంగల్ డిక్లరేషన్ సభ జరిగింది. ఆ సభను అనంతరమే ఉద్యమాన్ని కొనసాగింపుగా 1998 మార్చిలో తెలంగాణ జనసభను ఆవిర్భవించుకోవడం జరిగింది. తెలంగాణ జనసభ ప్రత్యేక ప్రజాస్వామ్య తెలంగాణ లక్ష్యంగా ఆ జనసభను ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగింపుగా వస్తున్నటువంటి తరుణంలో రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాలను, వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం ఉద్యమాన్ని అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పాటయ్యి, తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ 2006లో ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటయ్యి తెలంగాణ ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగింపుగా వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ కొంత తప్పకుండా సందర్భం అయినా కూడా మళ్ళీ ప్రత్యేక ప్రజాస్వామ్య తెలంగాణ నినాదంతో మళ్ళీ తెలంగాణ ప్రజాఫ్రంట్ 2010 అక్టోబర్ 9వ తేదీ నాడు మళ్ళీ నిర్మాణమైంది. దానికి మొదటి చైర్మన్ గద్దర్. ఆ తర్వాత ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉద్యమం నడుస్తున్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు చేసినటువంటి దూరం వల్ల తెలంగాణ
చూస్తున్నాం. మొత్తం ఆదివాసీ ప్రజలను మొత్తం అంతమొందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి ఆదివాసులకు అడవి మీద హక్కు ఉండాలి, వారు సాగు చేస్తున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలనేది ఇచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధారణమైనప్పుడు మనం గుర్తించుకోవాలి. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ ఓపెన్ కాస్ట్ జరుగుతున్నాయి. ఇలా ఓపెన్ తెలంగాణ రాష్ట్రం వస్తే ఓపెన్ కాస్ట్ బందైతే చెప్పినాం, కానీ ఇంకా ఎక్కువ ఓపెన్ కాస్ట్ జరుగుతున్నాయి. ఆ భూములంతా ఒక్కగా వేరే వేరే ప్రాంతాలకు ఆంధ్ర కార్యక్రమాలు ఇతర ప్రాంతాలకు ప్రజలు తరలించుకోబోతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి దానివల్ల మన ప్రజలకు ఎటువంటి లాభం చేకూరలేదు, మనం అనుకున్నటువంటి కళ నెరవేరలేదు. అంతేకాకుండా ఇంకా అనేక ఉద్యోగాలు భూములు పొందకుండా మయమైపోయి లీడర్స్ మాట్లాడుతున్నారు. నేను గరిడిపల్లి సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ నదులని మనం నీళ్ళని మన వాళ్ళని మనం దక్కించుకుంటాం అనుకున్నాం, కానీ ఏమి ఉండగా మనకు నెరవేరలేదు. ఇలా ఈ బ్యాలెన్స్ మీద ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏవో వాళ్ళ వ్యక్తుల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ సొంత సాంప్రదాయాల కోసం కానీ ఎవరు ఉండగా చనిపోలేదు. కేవలం అనగానటువంటి పీడిత ప్రజలకు ఎక్కడైతే దోపిడీ అణచివేతకు అన్యాయానికి గురవుతున్నారో ఆ ప్రజలకు మేలు జరగాలని చెప్పేసి వాళ్ళ కోసం పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ ఆటలు. కాబట్టి మనం ఇలా తెలంగాణ రాష్ట్రం మనం నిజంగా ప్రజలకు దక్కాలి, ప్రజల వనరులు ప్రజలకు దక్కాలి. తెలంగాణ రాష్ట్రం ప్రజల మౌలిక అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చినటువంటి రాష్ట్రంలో మళ్ళీ మనం ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులకు కూడా మనం ఖచ్చితంగా మళ్ళీ ప్రజాస్వామ్యం కోసం, దోపిడీ కోసం, దోపిడీ అణచివేత వివక్ష లేనటువంటి ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని తెచ్చుకునేటందు కోసం మనం ఒక కలిసికట్టుగా మళ్ళీ మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అలాగే సభకు వచ్చినటువంటి మిత్రులందరికీ ప్రజాకరాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమరవీరులు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ అమరవీరులు ఏంటి, అమరుల కోసం మళ్ళీ మాట్లాడలేదు అనేది బయట ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ కొన్ని అనుమానాలు ఉండొచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దశాబ్దాలుగా జరిగినటువంటి ఆ ఉద్యమం కింద ఎంతో మంది మన మధ్య ఉన్న వాళ్ళు, మనకు చదువు నేర్పిన వాళ్ళు, మనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఎంతమంది ప్రాణాలు ఇచ్చిండ్రో మీకు తెలుసు. వెల్లెలిత ప్రజాస్వామిక తెలంగాణ కోసము చైతన్య యాత్రలు పెట్టి, చైతన్య యాత్రలలో ఒక కళాకారుని కాబట్టి తన యొక్క వచ్చినటువంటి సామాన్యమైనటువంటి ఉత్కతను తెలంగాణ సమస్యల మొత్తం మనం పెట్టుకొని అనేక ప్రాంతాలు తిరిగి గ్రామాలు తిరిగినటువంటి వెల్లెలితను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతి పూర్వంగా హత్య చేసి దాని తర్వాత శ్రీకాంతను ఐలను ఇట్లా అనేక మందిని కళాకారులను, భూమన్ లాంటి వాళ్ళను, మద్దిరెడ్డి వారు లాంటి వాళ్ళను అనేక మందిని హత్య చేసినారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ఒక ఉద్యమం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేట్ ఉన్న వాళ్ళు కాసిం సార్ ఉన్నాడు. కాసిం సార్ ఈరోజు సారు, కానీ దశాబ్దాల ముందు చూసుకుంటే తెలంగాణ కోసము కరుడుగట్టినటువంటి అసాంఘికమైనటువంటి శక్తిగా గుర్తించి దాడి చేసి, తలలు మొదలుకొట్టి చంపడానికి దాడులు చేసి, తెలంగాణ కోసం మాట్లాడదు, తెలంగాణ కోసము పనిచేయదు, తెలంగాణ కోసం గుర్తెక్కదని చెప్పేసి తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్కు నాయకులు ఉన్నటువంటి
సార్లు అనేక మంది ఇప్పుడు దీనికి టీం పెప్పు బాగా ప్రథమమైనటువంటి నాగభూషణను సంజీవనను ఇట్లా అనేక మందిని తెలంగాణ కోసం మాట్లాడదని అనేక రకమైనటువంటి హింసలు పెట్టింది. తెలంగాణ ఈరోజు తెలంగాణ వచ్చింది, వాస్తవానికి తెలంగాణ వచ్చిందని ఎవరు చెప్తున్నారు? తెలంగాణ తెచ్చామని కేసీఆర్ని తెచ్చినప్పుడు, కానీ కేసీఆర్ నిమ్మరసం తీసుకున్న టైంలో ఇక ఈ తెలంగాణ ఉద్యమానికి నాన్నగా దీన్ని భూస్థాపన చేసేయాలా, దీనికి భూమి పడకాల ఉద్యమానికి అని చెప్పేసి నిమ్మరసం తీసుకుంటున్నప్పుడు మళ్ళీ మీ ఖమ్మం బిడ్డనే మీ మధ్యలో ఉన్నాడు విజయ్, తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు. సామాన్యంగా ఉన్నాం ఇక్కడ తెలంగాణను మళ్ళీ ఒక మూలమలకులో ఆగిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని మలుపినటువంటి యువ కిషోరాలు కానీ ఇక్కడ ఈరోజు మన సాధన చెప్పుకోవడం లేకపోతే పెద్దలు చెప్పుకుంటాం, కానీ ఆ యువకులు ఆ యువరక్తంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి వారి యొక్క ఉడుగు రక్తాన్ని దారపోసి అనేక దెబ్బలు తిన్నారు, చెరసాలలో పోయిండ్రు, కేసులకు గురయ్యారు, లారీ దెబ్బలు తిన్నారు, తుపాకీ గుడ్లు తిన్నారు. విజయన్న తెలంగాణ విద్యార్థి వేదిక విజయన్న, టీవీఎస్ కోట శ్రీనివాస్, రాజారాం యాదవ్ ఇట్లాంటి వాళ్ళు కేసీఆర్ నిమ్మరసం తాగిన తర్వాత మొట్టమొదటిగా వచ్చి వాళ్ళ యొక్క దిష్టి బొమ్మను దహనం చేసినటువంటి వాళ్ళు ఓయి విద్యార్థి నాయకులుగా తెలంగాణ విద్యార్థి వేదిక తెలంగాణ విద్యార్థి సంఘము నుంచి వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి ఉద్యమాన్ని మలుపుతారు. కానీ రోజు ఏమైపోయారు? వాళ్ళు కొన్ని వేల ఎకరాలకు వేల లక్షల కోట్లకి రైతులు ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఆకాంక్షించిన వాళ్ళు ఈ భూమి మీద 4 మెతుకులు కావాలని, ఇక్కడ తిండి లేని వాళ్ళకి తిండి కావాలని, బతుకు లేని వాళ్ళకు బతుకు కావాలని, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కావాలని, చదువు లేని వాళ్ళకు చదువుకోవాలని, ఒక మౌలికమైనటువంటి సమస్యలు అడిగిన వాళ్ళని ఈరోజు అనేక నిర్బంధాలకు గురి చేసి ఈరోజు తెలంగాణ ఉద్యమాలను కనీసం ఐలాండ్ని కానీ పెళ్ళని కానీ ఈరోజు తెలంగాణ అమలు జాబితాల వాళ్ళ ఎన్నికలు కూడా లేవు. మొట్టమొదటిగా తెలంగాణ గాలి పెట్టుకొని మాట్లాడిన వాళ్ళు, పాట పాడిన వాళ్ళు ఈరోజు వాళ్ళ చేతుల్లోనే హత్యగావించబడి వాళ్ళ చేతుల్లోనే దుర్మార్గంగా ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళని ఈరోజు పక్కన పెట్టేసి ఈరోజు తెలంగాణకు వ్యతిరేకత మాట్లాడే వాళ్ళని ఈరోజు కోటీశ్వరులు అయిపోయి ఈరోజు ప్రభుత్వాలు నడుపుతా ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని ప్రజాపక్షం మాట్లాడుతుంది, కానీ పౌరులు మాట్లాడుతుంది. ఈరోజు ప్రజాకాలం అనేక సంస్థలు మాట్లాడుతున్నాయి. ఎందుకు మాట్లాడుతున్నాయి? ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని. తెలంగాణ వచ్చి ఈరోజు 15 సంవత్సరాలు దాటుతున్నది, ఇప్పటికి ఎందుకు కావాలని మాట్లాడుతున్నది అంటే దీని వాళ్ళకి తిండి లేదు. గ్రామాలలో చదువుకోవడానికి కనీసమైన వసతులు లేవు. వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలు మూతపడిపోతున్నాయి, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు లేవు, కనీసమైన వైద్య సౌకర్యాలు లేవు, వ్యవసాయానికి కావాల్సినటువంటి సబ్సిడీలు లేవు, పడిన పంటల గిట్టుబాటు లేవు, కరెంటు కోతలు లేవు. ప్రజలు అనేకమైనటువంటి అప్పులకు గురైపోయి అప్పులు కట్టుకోలేక ఈరోజు తీరావస్థలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఉండరు. ఇవే కాకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులు వచ్చిన తర్వాత తెలంగాణ గడ్డ మీద మొత్తము ఒక పెట్టుబడిదారులు తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లయితే మన బతుకులు మారుతాయని అనుకున్నారు, కానీ ప్రజాస్వామ్య తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళు, పాట పాడిన వాళ్ళు, రాష్ట్రాలు ఏ రోజు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు కనీసమైన న్యాయం జరగదని ఏ రోజు కూడా వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా దోపిడీదారులు ఇంకా పెరిగిపోతుంది తెలంగాణ అని చెప్పి ఏదో చెప్పారు, అది వాస్తవమైంది. ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి బొగ్గులు అమ్ముకుంటా ఉన్నారు, భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపదలను అమ్ముకుంటా ఉన్నారు, భూములను అమ్ముకుంటా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోయింది. అనేక రకమైనటువంటి పాశ్చాత్య సంస్థలతో కూడుకున్నటువంటి వ్యాపారాన్ని ఈరోజు తెలంగాణ గడ్డ మీకు వచ్చినాయి. విచిత్రమైనటువంటి పెట్టుబడిదారులు ఈరోజు తెలంగాణ గడ్డ మీకు వచ్చిన తర్వాత ప్రజల కనీసమైనటువంటి మౌలిక సదుపాయం లేకుండా ఈరోజు యువతరం మొత్తం విద్యకు దూరమైపోయినారు.
మాదిక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి ఈరోజు తెలంగాణ చీకట్లో బతికెళ్ళిస్తూ ఉన్నది. ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ యొక్క ప్రాంతానికి వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళండి, అక్కడ నలుగురు కూడిలు అని అంటే వాళ్ళ మధ్యలో మద్యపాటలు ఉన్నాయి, గంజాయి వస్తూ ఉన్నది, ఇక్కడ విద్యాశాఖలో తయారైనటువంటి మాదక ద్రవ్యాలు వస్తూ ఉన్నాయి. ఆ యువత ఆ గ్రామం కోసం ఈ రాష్ట్రం కోసం ఆలోచించకుండా ప్రజలు మొత్తం పక్కదారి పట్టించేసి బడా కార్పొరేట్ వ్యవస్థ మొత్తం ఈరోజు తెలంగాణ మొత్తం సర్వనాశం చేసుకొని దోసుకోబడుతూ ఉన్నారు. అందుకని ఈరోజు టీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ప్రజలు పెరిగేది ఏం లేదు. ప్రజాస్వామ్య తెలంగాణని మనకు అంతిమ రక్షణ అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రజాప్రభు ఏదైతే పనిచేస్తూ ఉండదు ఆ పనిలో ఆ యొక్క కార్యక్రమంలో మేమందరం కలిసి పనిచేసి ప్రజాస్వామ్య తెలంగాణ స్వప్నాన్ని సాధించుకోవడానికి మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని ప్రజాకరణగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు ధన్యవాదాలు చెబుతూ చంద్రబాబు కన్వీనర్ దేశభక్తి మిత్రులారా, తెలంగాణ ప్రజాప్రభుత్వ ఆవిర్భావం నుండి మా సంస్థ తెలంగాణ ప్రజాప్రభుత్వం నడిచి చాలా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి మాకు ప్రజాప్రభుత్వం యొక్క సాన్నిధ్యం ఉంది. మిగతా తెలంగాణ ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణ అన్నందుకే ఇవాళ దాదాపు 20 మంది ఉద్యమకారుల ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి. మిత్రులారా, వాస్తవానికి ఈ దేశంలో 75 సంవత్సరాలు మనం చాలా సందర్భాలలో మాట్లాడుకుంటున్నాము. స్వతంత్రం వచ్చేసి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వీడమైనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే ప్రజలందరికీ అన్ని అవకాశాలు అవుతాయి అని పోరాడినటువంటి మనకు మన గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నటువంటి ఈ 10 సంవత్సరాలలో మనం ఎన్నో పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో కొన్ని వందల మంది పైన భూభాగ్యం నమ్మబడి దాదాపు 30 మంది పైగా జైళ్ళలో పెట్టబడినటువంటి. అయితే వాస్తవానికి తెలంగాణ ఉద్యమం పేరిట చాలా పార్టీలు చాలా సంస్థలు ఏర్పడినప్పటికీ భౌగోళిక తెలంగాణ ఉంటే మన సమస్య పరిష్కారం చేయాలని పోరాడినటువంటి వాళ్ళకు నిజంగా వాస్తవానికి తెలంగాణ ప్రజాప్రభుత్వం చాలా స్పష్టమైన భాగాలతో ఉమేశాలను మధ్యకి ఇలా మేధావులతో కూడా ఇది భౌగోళిక తెలంగాణలో సాధ్యం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రత్యేక తెలంగాణ సాధ్యమయ్యేదాన్ని ఆరోగ్య ప్రణాళిక దానికి సందర్భంగా నిజంగా వాస్తవానికి ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణ అన్నటువంటి వాళ్ళందరూ